ఆయన ఏమంటాడు, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు జైలుకు పంపించినా, లొంగ తీసుకోవాలని చూసినప్పుడల్లా గుండె ధైర్యాన్ని నింపుకోవడం కోసం అందశ్రీగానా నిన్న అని చెప్పని, మాయమైపోతున్నాడమ్మా అని చెప్పని, మనిషి అన్నవాడు అని చెప్పని పాట ఇన్నా అంటున్నాడు. నిజంగా విన్నావా రేవంత్ రెడ్డి? గుండెతో విన్నావా, చెవులతో విన్నావా? ఇన్నట్టు నటించినవా? మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అన్న పాట ఇన్నటువంటి ఒక మనిషి ఎవడైనా సరే రేవంత్ రెడ్డి లెక్క వ్యవహరించారు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అన్నటువంటి ఒక పాట ఎవడన్నా గుండె పెట్టింటే, మనసు పెట్టింటే, ఆత్మతో వింటే రేవంత్ రెడ్డి లెక్క దూషణ పర్వానికి తెర తీయడు. అసలు నువ్వు మనిషివేనా? నీలో రక్తం ఉందా, చీముందా? ఏం భాష అది? కన్న తండ్రి కంటే పెద్ద వయసు ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారిని పట్టుకొని గజ్వేల్లో నేను సమాధి చేస్తా అంటున్నావంటే నువ్వు మాయమైపోతున్నావమ్మా మనిషి అన్నవాడు పాట విన్నావా? ఆ పాట అర్థం చేసుకున్నావా? ఆ పాట రాసిన కవికి నిజమైన నివాళులు అర్పిస్తున్నావా రేవంత్ రెడ్డి? చెప్పు. సిగ్గు లేదు, ఎగ్గు లేదు. ఎవరు నీకు అక్షరాభ్యాసం చేయించిందో నాకు తెలియదు, కానీ వాళ్ళని అనాలవే. ఈ భాష ప్రామాణికమైన భాష, ఈ భాష అధికారిక భాష, ఈ భాష సమాజానికి స్ఫూర్తిని అందించే భాష. నిన్ను చూసి 50 మంది తెలంగాణ సమాజం అంతా స్ఫూర్తి నొంది భవిష్యత్ తెలంగాణ నిర్మాణం కోసం పనిచేయాలట. సిగ్గాయా రేవంత్ రెడ్డి? సిగ్గాయా రేవంత్ రెడ్డి? ఇప్పుడు నేను చెప్తున్న ఈ మాట తర్వాత రాత్రికి పోయినాక పండుకొని పక్క మీద టేప్ రికార్డ్ ఆన్ చేసుకో, లేకపోతే యూట్యూబ్లో పెట్టుకో. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఆ పాట వింటే, మనసుతో వింటే నీ మూర్ఖత్వానికి చరమగీతం పాడినట్టు అవుతుంది. జయ జయ హే తెలంగాణ, జననీ జయకేతనం అన్నట్టు ఒక నమ్మకం కనుక నీకున్నట్టయితే రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకుని తెలంగాణ ఉద్యమకారులపైన దాడి చేస్తావా? రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులను చంపడం కోసం చంద్రబాబు నాయుడు దండయాత్రలు చేస్తూ ఉంటే ఆ దండయాత్రలో భాగమవటం కోసం అని చెప్పని తుపాకులు పట్టుకొని పోతావా? అంటే ఏంటి? నువ్వు డ్రామా చేస్తున్నావు. అయాల డ్రామా చేసినావు, ఇయాల డ్రామా చేస్తున్నావు. అందశ్రీ పేరు అంటాడు, గద్దరన్న పేరు అంటాడు. నువ్వు 18 గంటలు పనిచేస్తే ఇట్లెందుకు అవుతుంది? దోపిడి దొంగలు లెక్క మారిపోయినారు. దురదృష్టం ఇటువంటి భాష మన సావరెన్ స్టేట్లో ఒక మంత్రుల మీద మాట్లాడటానికి. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క దోపిడీదారు లెక్క తయారైనరు. రేవంత్ రెడ్డిని చూసినరు, चुटकी में पैसे कमा रहा है, करोड़ों रुपये कमा रहा है, 100 ఎకరాలు 1000 కోట్లు. ఢిల్లీకి సంచులు మోసడు ఎక్కెత్త అయితే ఇంటికి సంచులు మోసుకుపోతున్నాడు. ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కట్టుకుంటున్నాడు. ఆయనను చూసిన తర్వాత అరే మేమేం తక్కువ తిన్నాం రా భయ అని చెప్పని మంత్రులు కూడా తెగబడ్డారు. నేను అడుగుతా ఉన్నా, ఒక్కొక్క మంత్రి మీద తప్పనిసరిగా మేము ఛార్జ్ షీట్ వేస్తాం. నువ్వు అనుకుంటున్నావేమో బూతులు మాట్లాడి, పిచ్చగా మాట్లాడి, పేపర్లలో టీవీలలో రాయించుకొని, చూయించుకొని, సోషల్ మీడియా ఛానళ్ళ ద్వారా ప్రచారం చేయించుకొని నీ పాపాలన్నీ బయటపడవు అని చెప్పని. బిడ్డ నేను కడుగుతాం, నీ మంత్రులను కూడా కడుగుతాం. నీ ప్రతి డిపార్ట్మెంట్ మీద ఛార్జ్ షీట్ వేస్తాం. ఎవడు తక్కువ లేడు, ఒకడి మీద ఒకడు పోటీ. ఒక్కొక్కరిని పంచాంగం వింటే ఒకడు బూట్ల కాంట్రాక్ట్లు అమ్ముకుంటే వాడు మంచాల కాంట్రాక్ట్లు అమ్ముకుంటాడు, వాడు మంచాల కాంట్రాక్ట్లు అమ్ముకుంటే వాడు బియ్యం కాంట్రాక్ట్లు అమ్ముకుంటాడు, వాడు బియ్యం కాంట్రాక్ట్లు అమ్ముకుంటే యూనిఫామ్ కాంట్రాక్ట్లు అమ్ముకుంటాడు, వాడు భూములు అమ్ముకుంటాడు, వాడు చెట్లు అమ్ముకుంటాడు. మొత్తం దోసుకుపోతున్నారు. 18 గంటలు కష్టపడ్డామని చెప్పని పాపం మా అన్న అందశ్రీ అన్న ఏడున్నాడో ఏడుస్తున్నాను. ఏమరా నాయన కష్టపడింది దోసుక తిన్నానుక ప్రజలకు పెట్టడానిక అని చెప్పని. 70,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ఇచ్చినాడా? 70,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాడా? రిక్రూట్మెంట్ ప్రాసెస్ కండక్ట్ చేసినాడా? మొత్తం మీద ఈ 3 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 16 నుంచి 17,000 ఉద్యోగాలు మాత్రమే ఉంటాయి. నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నేను వాగ్దానం చేస్తే వాట్ డస్ ఇట్ మీన్ అన్న? ఇట్ మీన్స్ దట్ నేను ఆ ఉద్యోగాల ఖాళీలను గుర్తించిన ఖాళీలను భర్తీ చేయడం కోసం ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రక్రియ మొదలు పెడతా. అది మొదలుపెట్టి రిక్రూట్మెంట్ చేసి నేను 2 లక్షల కొత్త ఉద్యోగాలను నేను అపాయింట్మెంట్లు ఇస్తా. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఏ దొడ్లే కడితేంది, నా దొడ్లే ఇంత చాలు. కేసీఆర్ గారు దొడ్లే కడితే ఏం కాదు, నా దొడ్లో ఇంత చాలు అన్నట్టున్నది.